ఈ చివరి కార్తీక శుక్రవారం ఏం చేయాలంటారు? చేస్తారు అని అంటే పూర్తి వివరం చెప్తా. ఎందువల్లనంటే అంటే మిగిలింది ఆ ఒక్కటే రోజు కదా, దాంట్లో ఉన్న చాలా గొప్పతనం కూడా ఉందండి. ఆ రోజు నాడు ప్రతి ఒక్కరూ ఏమాత్రం అవకాశం ఉన్నా, అంటే మేం చేసే విధానాలు వేరు, ఎవరింట్లో వాళ్ళు చేసుకునే విధానం. లలితా సహస్రనామ పారాయణ మొత్తం 183 శ్లోకాలలో ఏదైనా ఒక శ్లోకం తీసుకొని అనులోమ విలోమంగా ఒక పారాయణ చేయగలిగితే చాలండి. అంటే ఎలా అంటే, ఇప్పుడు నేను లాస్ట్ టైం చేశాను, ఇప్పుడు మొదలుపెట్టేది ఏంటంటే, కామ్యా కామకళారూప కదంబ కుసుమప్రియ కళ్యాణి జగతి కంద కరుణా రససాగర శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిద్దగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత కామ్యా కామకళారూప కదంబ కుసుమప్రియ కళ్యాణి జగతి కంద కరుణా రససాగర కామ్యా కామకళారూప కదంబ కుసుమప్రియ కళ్యాణి జగతి కంద కరుణా రససాగర అనుకుంటూ ప్రతి శ్లోకానికి ముందు వెనక 1, 2, 1 మనకు శ్లోకం ఇంపార్టెంట్, దానికి 1 ముందు అనుకుంటాం, తర్వాత 2 శ్లోకం చెప్పి మళ్ళీ 1కి రావాలి. అదే శ్లోకాన్ని ఒక శ్లోకానికి పైన కింద అనులోమ విలోమంగా చేసుకుంటే అది చాలా విశేషమైనటువంటి ఫలితం అయితే ఇస్తుందండి. ఆ రోజు మనమైతే మన పీఠంలో విశేషంగా శ్రీచక్ర నవావరణార్చనలో మొత్తం అమ్మవారికి ఒక 36 జ్యోతులు వెలిగించి 36 జ్యోతుల మధ్యలో శ్రీయంత్రాన్ని ఉంచి, ఆ శ్రీయంత్రానికి ఇదే లలితా సహస్రనామంతో మహాసంపుటి పాశుపతంగా కుంకుమార్చన, దుర్గా అమ్మవారికి విశేషమైనటువంటి ఆరాధన శుక్రవారం మనం చేస్తుంది. ఆ రోజు ప్రదోషం కూడా వచ్చిందండి, త్రయోదశి, చాలా విశేషమైనటువంటి సమయం అది. ఉదయం పూట ఈ విధానాన్ని 9 తర్వాత ప్రారంభం చేస్తాం. శ్రీచక్ర నవావరణార్చన పూర్తిగా కూడా జ్యోతులు అమ్మవారికి పెట్టి 36 అంటే 108లో 3వ భాగం తీసుకొని 36 జ్యోతులను అమ్మవారికి స్థాపించి చక్కగా ఆ అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ లలితా సహస్రనామము, ఖడ్గమాల, త్రిశతి ఈ 3 అమ్మవారిని విశేషంగా ఆరాధన చేసి అమ్మవారికి సంబంధించిన కొన్ని బీజాక్షరాలు పంచదశి ఒకటి ఉంటాయి, శ్రీ మహావిద్య అని చెప్పుకునే విద్య, వాటితో అమ్మవారిని విశేషమైన ఆవాహన ధ్యాన శ్లోకాలతోటి విశేషంగా అమ్మవారిని అయితే మనం ఆవాహన చేస్తున్నాం ఆ రోజు నాడు. అది ఎందుకు చేయవలసి వచ్చిన పరిస్థితి ఏంటంటే, అమావాస్య అనేటువంటిది శ్రీప్రదం. శ్రీ అంటే లక్ష్మి, శ్రియం లక్ష్మీం అని, శ్రియం లక్ష్మీం సదైవీం సంపదమాప్నోతి. ఈ యొక్క సంపదలకి మూలం అమావాస్య సృష్టించడానికి. అదేంటండి అమావాస్య చీకటి కదా, దానికి ఎలా మూలం? అమావాస్య అనేటువంటిది చిమ్మ చీకట్లకు సంబంధించింది. ఆ చిమ్మ చీకట్లు అనేటువంటిది ఏదైతే ఉంటుందో అందులో నుంచి మనకు ఆ చీకట్లు మొత్తం తరిమి కొట్టి అద్భుతమైన సుఖశాంతులు ఇచ్చేటువంటిది అమ్మవారు. అది మనకు రావాలంటే ఆ అమావాస్య రోజు నాడు మనం పెట్టేటువంటి దీపకాంతులు వెలుతురుతో అంతా కూడా స్వర్ణమయం అయిపోతుంది. ఏమవుతుంది? స్వర్ణమయం అయిపోతుంది. దీపకాంతులు అంటే బంగారపు వర్ణంలో ఉంటుంది. ఒక 100 దీపాలు పెట్టమనుకుందాం, ఆ 100 దీపాలు పెట్టినప్పుడు ఆ ప్రాంతం మొత్తం కూడా స్వర్ణమయం అయిపోతుంది. స్వర్ణ కాంతులతో విరాజిల్లుతూ ఉంటుంది అక్కడ. ఆ యోగాన్ని అమ్మవారు అదే విధంగా మనకు అందిస్తుంది. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య ఈ యొక్క 3 రోజులు కూడా ఆ చీకటి విధానమే ఉంటుంది. అమావాస్యతో ఈ రోజు శ్రీచక్రానికి అర్చన చేసుకొని ఆ రాత్రి చక్కగా దీపోత్సవం లాంటిది ఏదైనా 10, 20, 50, 100 మన శక్తి దీపాలు వెలిగించుకోగలిగితే, ఆ దీపకాంతులలో అమ్మవారిని మనం కనుక దర్శనంగా అలా చూసుకోగలిగితే, ఈ అమావాస్య రాత్రి దాటే సమయానికల్లా పాడ్యమి నాటికి మనకు పూర్తిగా చీకట్ల నుంచి మనం బయటపడిపోయి ఒక రకమైనటువంటి జీవితం, స్వర్ణమయ జీవితం, స్వర్ణ కాంతులతో మన జీవితం ముందుకు వెళ్ళడానికి ఒక కార్తీక మాసంలో చివరి శుక్రవారం త్రయోదశి. త్రయోదశి అంటే 13, 13కి చివరిగా తీసుకుంటే 4 అంటే ధర్మ అర్థ కామ్య మోక్షాలు. ధర్మార్థ కామ్య మోక్షాలు అంటే అసలు అర్థం ఎవరికి తెలియదు, చాలా మందికి తెలియదు. ధర్మం అంటే మనం అందరం ఏమనుకుంటామంటే, నేనేదో ధర్మంగా ఉన్నా, నేను భక్తిగానే ఉన్నా. అర్థము అంటే మనందరం డబ్బు అనుకుంటాం. కామ్యము అంటే కోరికలు. ఈ ఒక్క ధర్మంగా ఉన్నాను అని భావిస్తూ డబ్బు కోసం ఎదురు చూస్తూ కోరికలు నెరవేర్చుకుంటే మోక్షం ఎక్కడ వస్తుందండి? అంతే కదా. ధర్మార్థ కామ్య మోక్షాలకి మూలం ఏమిటి అంటే, ధర్మము అంటే భార్య,
ధర్మ మాతుహ అని అనరుగా, ధర్మ పితుహ అనరుగా, ధర్మ పత్ని అని అంటారు. అవును, ఏమంటారు? ధర్మపత్ని. ధర్మము అంటే పత్ని. ఎస్. అలాగే అర్థము అంటే డబ్బు కదండి, ఎస్, సంతానము. దీనికి కూడా నాకు తెలిసి కొంతమంది వీడియోస్ తీసుకొని ఈయన ధర్మం తెలియదు ఏం తెలీదు, ఇలా చేశాడు అలా చెప్పాడు, ధర్మం అంటే పత్ని భార్యట, అర్థం అంటే కొడుకుతా అనే రకరకాలుగా తీస్తారు. నాకు తెలుసు, చూసా కొంతమందిని బుద్ధి జ్ఞానం లేని వాళ్ళని చూసా. విచక్షణ లేకుండా ధర్మం అంటే ఏంటో తెలియకుండా, దేనికి ఏది నిజం అనేటువంటివి కనీసం ఆలోచన లేకుండా ఎలా పడితే అలా మాట్లాడాలని ఈ మధ్య రీసెంట్ గా చూసా. కొంతమంది అనిపించింది, ఓ సరేలే పాపం ఏం చేస్తారని వాళ్ళ బ్రతుకులు అటువంటివి. ఎదుటి వాడు ఏదైనా ఒక చెబితే మనకు తెలియకపోయినా చెప్పిన దాంట్లో ఏదో ఒకటి తీసి ఇది ఇట్లా అదట్లా అని చెప్పి మన పేరు ప్రఖ్యాతులు పెంచుకోవాలని చెప్పి కొంతమంది మూర్ఖులు వ్యవహారాలు చేస్తూనే ఉన్నారు. పోన్లే, వాళ్ళ ఉనికి ఎక్కడ కోల్పోతామని చెప్పి నా వీడియోస్ పెట్టుకొని వాళ్ళ ఉనికిని వాళ్ళు తెలియజేసుకునే ప్రయత్నాలు చేసుకుంటారు. మంచిది, శుభం. ఎందుకన్నానంటే ధర్మార్థ కామ్య మోక్షాలు అంటే మనకు తెలిసింది ఒకటే, మూలం తెలియదు. మూలం తెలుసుకోవాలి, ఆ మూలం వాళ్ళకు కూడా తెలియదు. కాబట్టి నాకు తెలియదు ఆయన చెప్పాడు కాబట్టి తప్పు అంతే అని మనం చెయ్యాలి అని ప్రాజెక్ట్ వర్క్గా పెట్టుకున్నారు కొంతమంది. సరే, మంచిది. అర్థము అంటే సంతానం అండి. సంతానం ద్వారానే మన కోరికలు తీరేది. అవును. ఈ మూడిట్ల వల్ల కలిగేది మోక్షం. కామ్యము అంటే కోరికలు. అవును. కోరికలు మనకి తీరంటే మన సంతానం కలిగిందిగా. అవును. అంటే పుం అనేటువంటి నరకం నుంచి వాడు మనం బయటపడేశాడు కదా పుత్ర సంతానంతో. అవును. అంటే మనకి ఇంకేం కోరిక ఉంటుందండి? ఏముండదు. వాడు జన్మించాడు అంటే మనకు పుమ్మ అనేటువంటి నరకం నుంచి మనం బయటపడేశాడు, మనకు మోక్ష ప్రదాయం ఇచ్చేసేసాడు. సో భార్య ద్వారా, కొడుకు ద్వారా ఈ యొక్క కోరికలు తీరి మోక్షాన్ని మనం తీసుకోవటం. ఇది ధర్మ అర్థ కామ్య మోక్షాలు అని అంటే. దానికి మనం రకరకాలుగా అంతులేని యొక్క అర్థాలు మనం తీసుకుంటూ ఉంటాం. ఈ ఒక్క శుక్రవారం రోజు నాడు ఎవరింట్లో వాళ్ళు చక్కగా అమ్మవారిని అలా ఫోటో పెట్టుకొని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అనుకుంటూ ప్రతి శ్లోకానికి వెనక ముందు అంతగా అవసరమైతే నేను ఇవాళ రేపు అనులోమ విలోమంతో ఒక వీడియో చేస్తా. లలితా సహస్రనామం సుమారు 1 గంట సేపు పడుతుంది అనులోమ విలోమంతో. ఆ వీడియో వచ్చేసి నేను అప్లోడ్ చేస్తాను మన భారతీయ శంకరపీఠంలో. వాళ్ళు ఎవరైనా చేసుకుందాం అనుకుంటే, అది అవగాహన లేకపోతే ఆ వీడియోని చూసి, ఆ వీడియో వింటూ అయినా సరే అమ్మవారి దగ్గర కూర్చొని కుంకుమార్చన చేసుకోమనండి. వింటూ అమ్మవారి దగ్గర కూర్చొని కుంకుమార్చన చేసుకోమనండి. అమితమైనటువంటి సుఖ సంపదలు ఇస్తుంది ఆవిడ. సాయంత్రం టైంలో ఓపికనుండి దీపాలు, మనం చేసేది కూడా అదే. ఆ 3 రోజులే కదండి లక్ష దీపోత్సవం మనం కూడా చేసేది. ఆ దీపకాంతులు అనేటువంటిది స్వర్ణకాంతుల పరిసరాలు మొత్తం ప్రజ్వలించాలి. అది చూసిన వారికి, విన్నవారికి కూడా భగవంతుడికి అనుగ్రహం వల్ల పరిపూర్ణమైన మోక్షం రావాలి, అన్ని రకాల దోషాలు నిర్వీర్యమైపోవాలనే ఉద్దేశంతో మనము చేస్తున్నాం. ఈ శుక్రవారం అనేటువంటిది చాలా విశేషమైంది కనుక, నేను అనులోమ విలోమంగా చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అనులోమ విలోమంగా ఏదైనా ఒక మంచి శ్లోకాన్ని తీసుకొని పారాయణ చేసి ఇవాళ రేపు నేను అప్లోడ్ చేసేస్తా. అది వాళ్ళు ఆ రోజు నాడు, అమావాస్య రోజు నాడు ఉదయం 9:30కో 10 గంటలకు మొదలుపెట్టి 1 గంట సమయం చక్కగా అమ్మవారి విగ్రహాలు లేవు, ఫోటో ఉంటుంది లలిత అమ్మవారిది, ఆ ఫోటో పెట్టుకొని, ఇంకా వాళ్ళ కనుక యోగం ఉంటే ఇలాచీ దండ ఒకటి అమ్మవారికి వేసి, ఎర్రటి పూలమాల ఒకటి వేసి హాయిగా అక్కడ కూర్చొని అమ్మవారి ముందు ఒక ప్లేట్ పెట్టుకొని ఇది వింటూ కుంకుమార్చన చేసుకోమనండి. తర్వాత అంతా బెల్లమన్నం నివేదన పెట్టండి. ఆ రోజు మనమైతే కనుక చేసేటువంటిది ప్రత్యేకంగా ఉంటూ ఉంటాయి. అమ్మవారికి రక్తవర్ణామ అంశనిష్ట కూడా అన్న ప్రీతమానస అన్నట్టుగా అల్లము ఉదకం అంటే అల్లం రసం, అల్లం రసంతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నాము. తర్వాత మనకు రక్తవర్ణ మాంసనిష్ట అంటున్నాం. రక్తవర్ణం అంటే ఏమిటి? కుంకుమ పువ్వుని పాలల్లో వేస్తే వచ్చే రంగు. మన వాళ్ళు రక్తవర్ణ మాంసనిష్ట అనగానే లలితా సహస్రంలో రక్తం చెప్పింది, మాంసం చెప్పింది అంటారు మన వాళ్ళు. అంటే రక్తవర్ణ మాంసనిష్ట అంటే కుంకుమ పువ్వుని పాలల్లో వేస్తే వచ్చేటువంటి రంగు. ఆ పాలతోటి మాంసనిష్ట అల్లం రసంతో అమ్మవారికి అభిషేకం చేసి అనంతరం గుడాన్న ఇవన్నీ పూర్తి చేసుకొని ఆ బెల్లమన్న మనం నివేదన పెడతాం. అదే రకంగా వీళ్ళు బెల్లమన్న నివేదన పెట్టుకోగలిగితే ఎంత చక్కటి జీవితం ఉండి, తర్వాత వాళ్ళకి అవకాశం ఉందా ఇంట్లో చేసుకోలేకపోతే ఇందులో పాల్గొనవచ్చు. ఈ దీపోత్సవంలో చక్కగా వచ్చి ఎన్నో దీపాలు ఇంట్లో అయితే 1, 2, 10 వెలిగించుకుని, ఇక్కడైతే 360 జ్యోతులు ఉంటాయి. చక్కగా 360 జ్యోతులు 366 ఒత్తులతో ఉంటాయి ఒక్కొక్కటి. వెలిగించుకొని సుఖవంతమైన జీవితాన్ని వాళ్ళు పొందవచ్చండి. చివరి కార్తీక శుక్రవారం రోజు ఏ పరిహారం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.